ఏప్రిల్ 22, 2025వ సంవత్సరం కాశ్మీర్లోని పెహల్గామాలో అమాయక భారత పౌరుల్ని 26 మందిని పాకిస్తాన్ ఉగ్ర మూకలు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. మతం అడిగి మరీ కాల్చి చంపారు. అయితే ఒక జంటని, ఒక వ్యక్తిని కాల్చిన సమయంలో ఆయన భార్య నన్ను కూడా చంపండి, నా భర్తను చంపేశారు అని ఆ ఉగ్ర మూకల్ని అడిగిన ఆ క్షణంలో మోదీకో బోలో అన్నాడు ఒక పాకిస్తాన్ ఉగ్రవాది. అయితే ఆవిడ ఆ మాటలను మీడియా ముందు చెప్పిన ఆ క్షణం యావత్ దేశమంతా కూడా రగిలిపోయింది. అందరూ రక్తం మరిగిపోయింది. అది మోదీకో బోలో అంటే ఒక మోదీకి చెప్పమని కాదు, అఖండ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతదేశ ప్రధానమంత్రికి చెప్పుకో అని చెప్పేసి ఆ ఉగ్ర మూక సవాల్ చేసినటువంటి క్షణం అది. ఏప్రిల్ 22, 2025 ఆ దాడిని, ఆ క్షణాన్ని ఏ భారతీయుడు మర్చిపోలేనిది, మర్చిపోరు కూడా. అలాంటి ఆ సంఘటన ఇప్పటికి కూడా ప్రతి భారతీయుడిని కదిలిస్తూనే ఉంది. అయితే సరిగ్గా 2 వారాలు తిరిగేలోపు మే 7వ తారీఖు 2025 తెల్లవారుజామున 1:43 భారత్ ఆర్మీ మిస్సైళ్లతో 3 ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి 9 శిబిరాలను గుర్తించడమే కాకుండా 9 శిబిరాలపై మిస్సైల్స్తో దాడి జరిపింది. ఒక్క పాకిస్తాన్ సామాన్య పౌరుడికి కూడా నష్టం కలగకుండా టార్గెట్ ఫిక్స్ చేసింది. ఫిక్స్ చేసిన విధంగానే 100 మంది టెర్రరిస్టుల్ని ఒక్క దెబ్బతో భారత్ ఆర్మీ లేపేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి ఈ కార్టూన్ ఏదైతే ఉందో ప్రతి భారతీయుడిని కూడా రోమాలు నిగ్గబొడుచుకునేలా చేస్తుంది. టెల్ మోదీ అంటూ ఒక ఉగ్రవాది భారత హిందూ స్త్రీని ప్రత్యేకించి, ఎందుకంటే మతం అడిగి మరీ చంపినటువంటి ఆ పాకిస్తాన్ ఉగ్ర మూక ఏదైతే ఉందో టెల్ మోదీ అంటూ మన భారత హిందూ స్త్రీని అతను వార్నింగ్ ఇచ్చినటువంటి ఆ విధానం, ఐ టోల్డ్ మోదీ అంటూ భారత హిందూ స్త్రీ సగర్వంగా ధైర్యంగా నిలబడినటువంటి కార్టూన్ యావత్తు దేశాన్ని కూడా గర్వించేలా చేస్తుంది. మోదీకో బోలో అన్నాడు. ఎస్, మోదీకి చెప్పారు. దేశమంతా కూడా ఒకటే నినాదం, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర మూకల్ని ఎవరిని కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు, ప్రతి ఉగ్ర మూకను ఏరి పారాయాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా నినదించారు. అనుకున్నట్లుగానే మోదీ టార్గెట్ ఫిక్స్ చేశారు పాకిస్తాన్ ఉగ్ర మూకలకి. భారత్ ఆర్మీ రంగంలోకి దిగింది. మిస్సైల్ రూపంలో 9 శిబిరాలు, 3 ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి 9 శిబిరాల మీద భారత్ ఆర్మీ దాడి చేసింది. 100 మందిని ఉగ్రవాదుల్ని మట్టు పెట్టింది. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమే, అంతం కాదు. అంతం ఇంకా ఉంది. పాకిస్తాన్ ఉగ్ర మూకల అంతమే భారతదేశంలోని ప్రతి పౌరుడి పంతం. సో మోదీకో బోలో అన్నాడు ఆ ఉగ్ర మూక. ఎంత ఖండ కావరంతో, ఎంత అహంకారంతో భారత స్త్రీ నుదుటిన బొట్టును చెరిపేశాడు. మతం అరిగి మరీ అత్యంత పాశవికంగా భారత పౌరుల గుండెల్లో బుల్లెట్లు దించాడు. అయితే మోదీకో బోలో అన్నాడు. ఎస్, మోదీకి చెప్పారు, మోదీ విన్నాడు, మోదీ ఉన్నానని నిరూపించాడు. పాకిస్తాన్ ఉగ్ర మూకల గుండెల్లో నిద్రపోయే సింహ స్వప్నం భారతదేశ ప్రధానమంత్రి. అయితే ఇది ఒక మోదీ కాదు, భారతదేశ ప్రధానమంత్రి అనేటువంటి ఆ పీఠానికి ఉన్నటువంటి ఆ గౌరవాన్ని సాక్షాత్తు నరేంద్ర మోదీ గారు మరి ఆ గౌరవాన్ని ఈరోజు నిలబెట్టారు. భారత స్త్రీ సగర్వంగా తలెత్తి మరి చూస్తున్నటువంటి ఈ కార్టూన్ ఈరోజు ప్రతి భారతీయుడిని గర్వంగా తల ఎత్తుకునేలా చేసింది. మోదీకో బోలో అన్నాడు కదా, మోదీకి చెప్పారు, మోదీ చేసి చూపించారు, మోదీ విన్నాడు. ఒక్క మోదీయే కాదు,
భారతదేశంలోని 140 కోట్ల మంది పౌరులు విన్నారు. భారతదేశంలోకి అక్రమంగా చొరబడి అమాయకులైనటువంటి భారత పౌరుల మీద నిర్దాక్షిణ్యంగా వచ్చి దొంగచాటుగా వచ్చి కాల్పులు జరిపినటువంటి ఈ పాకిస్తాన్ ఉగ్ర మూకల మీద భారత ఆర్మీ విరుచుకుపడిన విధానం యావత్ ప్రపంచాన్ని కూడా భారతదేశం యొక్క ధైర్య సాహసాలను మరొక్కసారి చూపించేలా చేసింది భారత ఆర్మీ. మోదీకో బోలో అన్నటువంటి ఆ ఉగ్రవాది మాటలు ప్రతి భారతీయ పౌరుడి యొక్క మదిలో మెదిలాడుతూనే ఉన్నాయి. అన్యాయంగా అక్రమంగా భారతదేశంలో చొరబడి అక్రమంగా అన్యాయంగా పాశవికంగా భారత పౌరులను పొట్టన పెట్టుకున్నారే, పొట్టన పెట్టుకోవడమే కాకుండా భారత స్త్రీని అవమానపరిచి మోదీకో బోలో, మోదీకి చెప్పుకో అని చెప్పేసి మాట్లాడారే. సో కాబట్టి దానికి ప్రతీకారంగానే ఆపరేషన్ సింధూర్, ఏ భారత స్త్రీ యొక్క నుదిటిన సింధూరాన్ని చెరిపివేశారో ఈ పాకిస్తాన్ ఉగ్ర మూకలు, కాబట్టి అదే సింధూరం భారతదేశ నుదిటిన నెత్తుటి తిలకం దిద్దినటువంటి భారతీయ ఆర్మీ కూడా మరి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారత స్త్రీ యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా మరి ఆపరేషన్ సింధూర్ పేరుతోటి చేసినటువంటి ఆపరేషన్ ఒక్క సామాన్య పౌరుడికి కూడా పాకిస్తాన్లో నష్టం కలగకుండా కేవలం ఉగ్ర మూకలే టార్గెట్గా, ఉగ్రవాద శిబిరాలే టార్గెట్గా చేసినటువంటి ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో యావత్ ప్రపంచం కూడా భారతదేశాన్ని చూసి మరి అభినందించదగ్గ స్థాయిలో భారత ఆర్మీ చేసినటువంటి ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరం కూడా ఆ ఆపరేషన్ చేసినటువంటి ఆర్మీ అధికారులకి, అదేవిధంగా భారత ప్రభుత్వానికి ప్రతి భారతీయుడు నేడు సెల్యూట్ చేస్తూ ఉన్నాడు. మోదీకో బోలో అంటూ ఉగ్రవాద మూకలు అహంకారంతో మాట్లాడినటువంటి ఆ మాటలకి మరి ప్రతీకారంగా వారి గుండెల్లో గుణపాలు దించాడు మోదీ, భారత ఆర్మీ. ఇప్పుడు చెప్పండి, మోదీకో బోలో అంటూ ఎవడైనా సరే పాకిస్తాన్ ఉగ్రవాది మరొక్కసారి భారతదేశం వైపు కన్నెత్తి చూడాలన్నా కూడా భయంతో గజగజ వణికే విధంగా చేసినటువంటి భారత ఆర్మీకి, భారత సర్కార్కి ప్రతి భారతీయుడు సలాం చేస్తున్నాడు.